మచ్చందర్, నేను ఎన్ఆర్ఐ. నేను ప్రస్తుతం జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. నేను నిస్వార్థంగా, ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా అందరికీ సేవ చేయాలన్న లక్ష్యంతోనే నేను ఈ రాజకీయంలోకి వచ్చాను. మీకు తెలుసు, మన జైరాబాద్ పార్లమెంటుకి 3 సార్లు ఎన్నికలు జరిగాయి. ఒకసారి సురేష్ శెట్కర్ సార్ గెలిచారు 5 సంవత్సరాలు. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు. మీకు తెలుసు ఎంత నిర్లక్ష్యం చేశారు. ఏమన్నా కొత్త పరిశ్రమలు తీసుకొచ్చారా? ఇక్కడ మౌలిక వసతుల కోసం ఏమన్నా కృషి చేశారా? మీరే గమనించండి. అలాగే మళ్ళీ 10 సంవత్సరాలు బీబీ పాటిల్ గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి ప్రాతినిధ్యం వహించారు. ఎప్పుడైనా మన ప్రజల మధ్యలోకి వచ్చారా? ఎప్పుడైనా మనతో మాట్లాడారా? మీరే గ్రహించండి. వాళ్ళు ఏనాడు మన ప్రాంతానికి ఏ విధంగానూ అభివృద్ధి చెందలేదు అని మీకు తెలుసు. అందుకని అలాంటి వ్యక్తులు మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లోకి వస్తున్నారు. అలాంటి వ్యక్తులకు ఓటు వేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకు అంటే బీబీ పాటిల్ గారు సరిగా తెలుగు మాట్లాడలేకపోతున్నారు. హిందీలో మాట్లాడినా కూడా మెల్లిగా మాట్లాడతారు. జనాలకి ఏ విధంగానూ అర్థం కాదు. జనాలు చెప్పేది ఆయనకు అర్థం కానప్పుడు మన సమస్యలు ఎలా తీర్చగలుగుతారు? మీరే ఒకసారి ఆలోచించి మీరు ఓటు వేయాలి అని విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు ఒక ఆల్మోస్ట్ మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద పెట్టాడు. ఇప్పుడు కొత్తగా గాలి అనిల్ కుమార్ అని హైదరాబాద్ లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ మన జైరాబాద్ పార్లమెంట్ లో పోటీ చేయబోతున్నాడు. ఆ విధంగా నాన్ లోకల్ పర్సన్ మన జైరాబాద్ పార్లమెంట్ కి పోటీ చేస్తే మన స్థానికంగా ఉంటాడా? మన సమస్యలు తెలుసుకుంటాడా? అతను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. మన జైరాబాద్ పార్లమెంట్ అంతా గ్రామీణ వాతావరణం ఉంటుంది. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటాయి. ఈ స్థానికంగా ఉండి పని చేయగలడా గాలి అనిల్ కుమార్ గారు? మీరే చెప్పండి. మన జైరాబాద్ పార్లమెంట్ లో నాయకులు లేరా? బీఆర్ఎస్ కి హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తికి ఆయన ఇంతకుముందు పటాన్చెరులో అసెంబ్లీకి ట్రై చేశాడు. మెదక్ పార్లమెంటుకు పోటీ చేశాడు. నర్సాపూర్ లో ఎమ్మెల్యేకు ప్రయత్నం చేశారు, ఎమ్మెల్యే టికెట్ కోసం. అలాంటి వ్యక్తి ఇప్పుడు జైరాబాద్ పార్లమెంట్ లో పోటీ చేయబోతున్నాడు. ఆయనకు ఓటు వేస్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? మీరే గ్రహించాలి అని మనవి చేసుకుంటున్నాను. వీళ్ళందరూ బడా పారిశ్రామికవేత్తలు. వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి ఢిల్లీలో కూర్చొని వాళ్ళ కాంట్రాక్ట్ల కోసం, వాళ్ళ సంస్థల కోసం పనిచేస్తారు తప్ప ప్రజా సమస్యల మీద ఏనాడు వీళ్ళకి చిత్తశుద్ధి ఉండదు. అసలు ప్రజలలో తిరగరు, మన ఊర్లోకి రారు, మనతో మాట్లాడారు. అలాంటప్పుడు మన సమస్యల మీద వీరు ఏ విధంగా పార్లమెంట్ లో ప్రస్తావించగలుగుతారు? మీరే గ్రహించాలి. వీళ్ళకు ఓటు వేస్తే అది ఏమాత్రం ప్రయోజనం ఉండదు. మనం ఎక్కడి గొంగలి అక్కడి లాగానే ఎలాంటి అభివృద్ధికి నోచుకోదు. మీరు చూస్తే గ్రామాన చాలా అన్యాయం జరుగుతుంది. ఎన్నో రకాల గవర్నమెంట్ పథకాలు అందరికీ దక్కడం లేదు. కొన్ని సబ్సిడీలు మధ్యలోనే వచ్చి అట్నుంచి అటే వెళ్ళిపోతున్నాయి. అంటే దీనికి కారణం మనకు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం. వాళ్ళకు ఎంత మాత్రం జనాలను అభివృద్ధి చేయాలి, పేదరికం ఉన్నారు జనాలు, వాళ్ళకు సాయం చేయాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలి అన్న తపన ఏనాడు ఉండదు. నేను అందుకనే ఒక స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. అన్ని కులాలు అన్ని మతాలు సమానమే, మనమంతా ఒకటే అన్న నినాదంతో నేను నిస్వార్థంగా స్వచ్ఛందంగా అందరికీ సేవ చేయాలి అన్న లక్ష్యంతో మీ ముందుకు వస్తున్నాను. దయచేసి నా స్వతంత్ర అభ్యర్థికి ఒకసారి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే నేను తప్పకుండా మన జైరాబాద్ పార్లమెంట్ ప్రజల యొక్క వాయిస్ ని నేను పార్లమెంట్ లో వినిపిస్తా. ప్రధానమంత్రితో కూడా మన సమస్యలు వివరిస్తా. 1కి 10 సార్లు చెప్పి ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన ప్రాంత అభివృద్ధికి ఏమి చేయాలో అది చేయగలుగుతాను. అంతేకాకుండా ఏ సమస్య మన దృష్టికి వచ్చినా, చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ, ప్రతి సమస్యను పరిష్కారం కోసం శాయశక్తుల నిరంతరం కష్టపడుతూ ప్రజల మధ్యలో ఉంటూ స్థానికంగా ఉంటూ సేవ చేయడం జరుగుతుంది. నాకు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలి, ప్రజల కోసం బతకాలన్న తపనతోనే రాజకీయాలకు వస్తున్నాను తప్ప ఎలాంటి స్వార్థము లేదు. దయచేసి మీరు ఇంతకు ముందు చాలా మందిని మీరు ఓటు వేసి గెలిపించారు. వాళ్ళ వల్ల ఏమైనా అభివృద్ధి జరిగిందా? మీరే గ్రహించండి. ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారేమో, కానీ ఆయన వల్ల మనకి ఏమాత్రం అభివృద్ధి చెందిందో మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మన బీబీ పాటిల్ గారు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ లో ఉండి బీజేపీలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే 10 సంవత్సరాలు ఏమాత్రం అభివృద్ధి చేయలేదా? ఆయన అభివృద్ధి చేస్తుంటే ఆయనకు బదులు ఎవరు నిలబెట్టిన ఆయన పేరు మీద గెలవాలి, అలా ఉండాలి. కానీ ఆయన ఏమాత్రం అభివృద్ధి చేయలేడు కాబట్టే బీజేపీలోకి వెళ్ళి ఏదో వాదంతో ఓట్లు అడగాలని మన ముందుకు వస్తున్నాడు. మీకు తెలుసు
ఏ వాదాలు కాదు, మనకు కావాల్సింది అభివృద్ధి. ప్రజలమందరం అభివృద్ధి కోరుకోవాలి. ఇది కోరుకొని ఎవరైతే మన సమస్యలు తీరుస్తారో, స్థానికంగా ఉంటారో, మన కోసం పనిచేస్తారో అలాంటి వాళ్ళకు ఓటు వేస్తే ప్రయోజనం ఉంటుంది. ఇలాంటి వాళ్లకు మనం ఓటు వేస్తే అది నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి దయచేసి ఈసారి ఒక స్వతంత్ర అభ్యర్థికి మీ మద్దతునిచ్చి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నేను గెలిస్తే తప్పకుండా ఏ సమస్యనైనా వదిలిపెట్టకుండా పోరాటం చేసి ఆ సమస్య పరిష్కారం కోసం స్థానికంగా ఉంటూ మీ అందరికీ సేవ చేస్తాను అని నేను చెప్పుకోదలుచుకున్నాను. దయచేసి ఈసారి నేను మళ్ళీ నామినేషన్ వేసినాక నాకు గుర్తు వస్తుంది. ఆ గుర్తు ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ ముందుకు వచ్చి మీతో మళ్ళీ మాట్లాడతాను. దయచేసి ఈసారి స్వతంత్ర అభ్యర్థికి మీరు ఒకసారి మద్దతు ఇచ్చి చూడండి. తప్పకుండా నేను స్థానికుడిని. నాకు జైరాబాద్ పార్లమెంట్ ప్రాంతం అంతా నాకు బాగా పరిచయం. నేను ఎప్పుడు చిన్నప్పుడు 28 సంవత్సరాలు ఈ ప్రాంతంలో చాలా సార్లు తిరిగాను. నేను తాడువాయి మన శబరిమాత ఆలయంకు కూడా కాలినడక నడుచుకుంటూ వెళ్ళి శబరిమాత దర్శనం కూడా చేసుకున్నాను. ఒక 6వ తరగతి 7వ తరగతి ఉన్నప్పుడు. మీరందరూ ప్రతి గ్రామాన నాకు శ్రేయభిలాషులు ఉన్నారు. నేనంతా స్థానికుడిని. మీలో ఒక తమ్ముళ్లాగా ఒక అన్నలాగా ఉంటాను. మీ మధ్యలో ఉంటాను. ఏ సమస్య వచ్చినా నేనే మీ దగ్గరకు వచ్చి తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తాను తప్ప నిర్లక్ష్యం చేసే ప్రసక్తే ఉండదు. నేను ఢిల్లీ వెళ్ళినా ప్రజల సమస్యలు తీర్చడానికి వెళ్తాను తప్ప స్వలాభం కోసం ఏమీ వెళ్ళను. నాకు ఆస్తి మీద నాకు ఆశ లేదు, డబ్బు మీద ఆశ లేదు. మన పేదవాళ్ళ బతుకులు మారాలన్న తపన తప్ప, ప్రజలకు సేవ చేయాలన్న తపన తప్ప. ఇక్కడ ఎంతో అన్యాయం జరుగుతుంది. న్యాయంగా అందరికీ ఈ యాత్రని జనచైతన్య సైకిల్ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం న్యాయం, సత్యం, ధర్మం కోసమే మీ అందరిని చైతన్యపరిచి మీ ముందుకు వచ్చాను అంతే తప్ప దీనిలో ఎలాంటి స్వార్థం లేదు. మీరు ఇది గ్రహించి ఈసారి స్వతంత్ర అభ్యర్థికి మీ మద్దతు తెలిపితే తప్పకుండా మీకు సేవ చేస్తూ మీ మధ్యలో ఉంటూ నేను మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు తీరుస్తానని ప్రమాణం చేస్తున్నాను. నా ఈ తొలి ప్రయత్నానికి మీరు నాకు మీ మద్దతునిచ్చి ప్రేమనిచ్చి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.